హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారండి చాలా మంది. ఇంకా ఈ ఏమంటే లాస్ట్ టైం కూడా మనకి తమిళనాడు నుంచి కొంతమంది వచ్చి అంటే గేట్లు తీసేశారు అన్నట్టు జనాల్ని ఊదరగొట్టేసి మరీ పరిగెత్తించేలా చేశారు. ఇప్పుడు రీసెంట్ గా తిరుమల అలిపిరి నడక మార్గంలో అయితే ఒక ప్రాంక్ వీడియో అయితే చేసినారండి. ఎవరంటే మన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్. మొత్తానికి ఈ ప్రాంక్ వీడియో చేసి చిక్కుల్లో అయితే పడ్డారనేసి మనకైతే అనిపిస్తుంది. గత కొన్నాళ్ళుగా యూట్యూబ్ లో వ్యూస్ పెంచుకోవడానికి అయితే తన ప్రియుడు శివకుమార్ తో కలిసి అయితే ప్రాంక్ వీడియోలు అయితే చేస్తుంది ప్రియాంక జైన్. మా పెళ్ళైపోయిందని ఒకసారి, హాస్పిటల్లో దారుణమైన స్థితిలో ఉన్నానని మరోసారి, ఇలా పలు సందర్భాల్లో మాకు అలా అయిపోయింది ఇలా అయిపోయింది అనేసి చాలా ఫేక్ వీడియోలు అంటే వాళ్ళే క్రియేట్ చేసి వ్యూస్ కోసం అయితే, అంటే మిలియన్ వ్యూస్ వస్తాయి, బాగా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చని ప్రియాంక జైన్ ఇంకా వాళ్ళ ఇంకా ప్రియుడు లవరు అన్ని చెప్పొచ్చు కదా, వాళ్ళు కలిసి అయితే చేసేవాళ్ళు. సర్లే వ్యూస్ కోసం ఏదో ఒక అంటే ఏదో వేషాలు వాళ్ళు యాక్టింగ్లు చేసుకుంటున్నారులే అన్నట్టు లైట్ అయితే తీసుకున్నారు కానీ చాలా మంది. కానీ ఇది మరీ మితిమీరి తిరుమలకి ఏదో భక్తి భావంతో అయితే రావాలి కదా, అది కూడా అక్కడ కూడా రీల్స్ చేసి భక్తుల మనోభావాలు అయితే దెబ్బతీసేదాకా వచ్చిందండి వీళ్ళ. అంటే పిచ్చి అనుకోవాలా మరి ఇంకేమనుకోవాలో తెలీదు. వ్యూస్ కోసం కకృతి పడి వీళ్ళు చేసిన ప్రాంక్ వీడియో తిరుమల వెళ్లే భక్తులను అయితే చాలా భయభ్రాంతులను అయితే గురి చేసిందండి. ఏమంటే మనకి ఇంతకు ముందు కూడా తిరుమల నడక మార్గంలో ఒక చిన్న పిల్లోని కూడా చిత్త లాక్కెళ్ళింది అనేసి మనకు తెలిసిందే కదా. అంత దారుణమైన సంఘటన గురించి వీళ్ళు ప్రాంక్ వీడియో చేయడం ఏంటంటే అక్కడ వచ్చి ఇక ఓం నమో వెంకటేశ అని భక్తితో కొలవాల్సిన చోట వీళ్ళు రీల్స్ పిచ్చి చూపించారు. మెట్ల మార్గంలో చిరుత సంచరించే 7వ మైల్ రాయి ఉంది కదా, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుందండి మధ్యలో. తన ప్రియుడితో కలిసి రీల్ అయితే చేసింది ప్రియాంక జైన్. ఇక్కడ చిరుత వచ్చేసింది అనేసి, అంటే ఫేక్ ఆడియో కూడా, అంటే చిరుత సౌండ్ ఆ విధంగా పెట్టి ఫేక్ ఆడియో కూడా పెట్టి అక్కడ నుంచి పరిగెత్తా వెళ్ళడం కానీ అలా అలా అయితే చేసినట్టుంది ఆ వీడియోలో మొత్తానికి. ఇప్పుడైతే డిలీట్ చేసినట్టుంది ఆ వీడియో, మనం వెతికాగానే ఆ వీడియో అయితే లేదు. ఇక తిరుపతి దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ ఇద్దరు షాక్ అయిన ఫోటోలు ఆ తమ్నేల్ అయితే పెట్టి యూట్యూబ్ లో అప్లోడ్ అయితే చేశారు. వీడియో చివరిలో మళ్ళా చిరుత లేదు ఏం లేదు, అంత ఫ్రాంక్ అంటూ తమ పైత్యాన్ని అయితే మొత్తానికి చూపించిందండి ప్రియాంక జైన్. అయితే అప్పటికే వీళ్ళ వీడియోస్ లక్షల్లో వ్యూస్ రావడంతో చాలా మంది ఆ తమ్నేల్ చూసి అవాక్ అయితే అయ్యారు. ఏమంటే ఆల్రెడీ మనకి చిరుత తిరుగుతా ఉంది, ఇట్లా జనాల్ని అంటే చిన్నపిల్లల్ని కూడా చంపేసింది అక్కడ. అలాంటి భయంతో ఉన్నారు చాలా మంది. ఇంతకుముందు కర్రలతో కూడా మనకి మెట్ల మార్గంలో వెళ్ళేవాళ్ళు. ఇవన్నీ జరిగిన తర్వాత వీళ్ళు ఆ ఇదిని, అంటే అలాంటి సంఘటనని బేస్ చేసుకొని వీళ్ళు ప్రాంక్ చేయడం అనేది ఒక రేంజ్ లో అయితే ఫైర్ అవుతున్నారు జనాలు కూడా ఆ వీడియోని చూసి. ఇక ఈ వివాదం అయితే టీటీడీ దృష్టికి అయితే రావడంతో టీటీడీ పాలక మండలి సభ్యుడు ఇంకా బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి అయితే స్పందించారండి. పవిత్రమైన గుడిలో ఇలాంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక ఈ ఇష్యూపై హిందూ సంఘాలు మాత్రం ఒక రేంజ్ లో అయితే ఫైర్ అవుతున్నాయి. గతంలో తమిళనాడుకు చెందిన ఆక్తాయిలు ఇదే విధంగా ప్రాంక్ చేశారు కదా, వారిపైన కేసులు అయితే నమోదు చేశారు మొత్తానికి. కాబట్టి భక్తుల మనోభావాలతో ఆడుకోకూడదని ప్రియాంక జైన్ ఆమె ప్రియుడు శివకుమార్ పై అయితే కేసులు నమోదు చేయాలని డిమాండ్ అయితే చేస్తున్నారు ఇంకా బీజేపీ నాయకులు. ఇక నెక్స్ట్ ఎవరైనా తిరుమలకు వస్తే కేవలం భక్తి భావంతోనే రండి. దయచేసి ఇలాంటి ప్రాంక్ వీడియోలు, రీల్స్ ఇలాంటివి అయితే చేయడానికి రావద్దండి. ఇది మనకి ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగైతే కాదు. ఇది ఒక, అంటే హిందువులకి చాలా పవిత్రమైన ప్లేస్ అండి ఇది తిరుమల తిరుపతి. కాబట్టి కొండపైన వెళ్ళేటప్పుడు మనం వీలైనంత భక్తితో ఉండడమే మేలు. అక్కడ మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉండండి, కానీ ఇలాంటి రీల్స్ చేస్తూ భక్తుల మనోభావాలు మాత్రం దెబ్బతీయకూడదని కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.